ఇంకొక విషయం, ఇప్పుడు మీరు బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ అంటున్నారు. సో మీ పార్టీ, మీ ప్రయాణమేమో కవిత పార్టీతో వెళ్తున్నది. ప్రధానంగా మేజర్ ప్రశ్నను మీరు ఎదుర్కొంటున్నారు ఈ సొసైటీలో. దానికి ఏం ఆన్సర్ చేయగలుగుతారు మీరు? రెండో విషయం, ఒక విషయం ఏంటంటే రఘు గారు, ఇది మళ్ళీ రిపీట్ అవుతుంది, చాలా పెద్ద సబ్జెక్ట్. అలాగా మిమ్మల్ని చూడగానే అడుగుతున్నారు, అది చాలా చోట్ల వస్తుంది ప్రశ్న, దానికి సమాధానం ఆమెనే గుర్తొస్తుంది. అదే అదే ఆ ప్రశ్న వస్తుంది. నేనేమంటున్నానంటే అండి, కొమెర సంఘటన జరిగింది సార్. కొమెర సంఘటన జరిగితే చాలా తీవ్రంగా, అది చాలా చాలా నెలల తరబడి జరిగింది ఆ ప్రయత్నం, పోరాటం. ఫస్ట్ అక్కడికి పోయి ఆ శవాన్ని పట్టుకొని ఆ తెల్లవారిన దాకా యుద్ధం జరిగింది సార్. ఆ మూడో రోజు ఒక పెద్ద శిబిరం వేసినామండి అక్కడ కొమెరల. పోలీసుల మీదనే కాదు, మామూలు యుద్ధం కాదు అది, పోలీసులకి మాకు. నా మీద అక్కడ 4 కేసులు, ఖమ్మంలో ఒక 4 కేసులు ఇట్లా పెట్టారు. సరే తిరుగుతూనే ఉన్నా, అది పక్కన పెట్టండి. నేనేమంటున్నానంటే రవి గారు, కొమెర సంఘటన అంత పెద్ద దాడి జరిగితే ఆ దాడికి ప్రతిఘటనగా ప్రభుత్వం మీద, పోలీసుల మీద అంత పెద్ద యుద్ధం జరిగినాక ఒక శిబిరం వేస్తే, ఆ శిబిరానికి, ఆ పోరాటంలో మాతో కలిసి వచ్చింది రామచంద్రరావు, బీజేపీ వచ్చిండు. మరి రామచంద్రరావు వచ్చాడు కదా సార్. ఆ శిబిరానికి రామచంద్రరావు వచ్చి మధ్యాహ్నం దాకా ఉన్నారు, ఒక పూటంతా మా పోరాటంలో పాల్గొన్నాడు ఆ సంఘటనలో. అదే వేదిక దగ్గరికి కేటీఆర్ వచ్చిండు సార్, బీఆర్ఎస్ తరఫున. కేటీఆర్ అక్కడికి వచ్చి మొదటగా పలానా విశారదని ఇష్యూ తీసుకున్నాడు, ఈ పోరాటంలో మేము కూడా భాగస్థులు అవుతాం, ఈ పోరాటం చేస్తామని ఆయన కూడా ఆ శిబిరంలో, మీ వేసిన శిబిరంలో కలిసి వచ్చాడు. అంటే ఆ సంఘటన రీత్యా ఆ కార్యక్రమంలో, ఆ పోరాటంలో బీజేపీ వస్తే బీజేపీ కలిసింది, మరి బీఆర్ఎస్ వచ్చితే కలిసింది. 2 భూ పోరాటాలు, ఖమ్మం భూ పోరాటము, కాట్లాపూర్ వికారాబాద్ భూ పోరాటంలో కవిత గారు కలిసి వచ్చినారు కాబట్టి కవిత గారితో కలిసి ఆ 2 సంఘటనలో పోరాటం జరిగింది. ఆ సంఘటనల రీత్యా ఆ పోరాటంలో పాల్గొన్నాం. అది సంఘటనల రీత్యా. ఎప్పుడైనా ఒక రాజకీయ పార్టీకే చెప్తున్నాను, ఒక రాజకీయ పార్టీ ప్రభుత్వం మీద యుద్ధం చేసేటప్పుడు డెఫినెట్గా మిగతా పార్టీలని కలుపుకుంటుంది. భారతదేశ పొలిటికల్ హిస్టరీలో ఇది సహజమైన విషయం. ఇష్యూ బేస్డ్గా జరుగుతూ ఉంటుంది. ఫస్ట్ ఎనిమి గవర్నమెంట్ అన్నప్పుడు ఆ గవర్నమెంట్తో కొట్లాడడానికి శక్తి సరిపోక, లేదా డిమోరలైజ్ చేయడానికి ఇంకో 4 శక్తులను కలుపుకుపోతూ ఉంటుంది. అది అన్ని ఫ్రంట్గానో ఇంకో రూపంలో ఏదో ఒక 4 పార్టీలు కలుస్తానికి న్యాచురల్ ప్రోగ్రామ్ ఇది. మరి ఎందుకు మీ మీద అదే ఎందుకంటే ఎగ్జాక్ట్లీ ఎందుకంటే ఇంతకుముందు నేను ఒక బీసీ ఎస్సీ ఎస్టీ ఆర్ దళిత్ ఆర్ మాదిగా, ఒక దళిత్ బ్రాండ్గా, లేకపోతే అణగారిన వర్గాల ముఖ చిత్ర పోరాటంగా కనపడటం జరిగింది సార్. అప్పుడు మనల్ని ఏమనుకుంటారు, ఒక సామాజిక ముఖం అణగారిన వర్గాల చిత్రమే ఉంటుంది. కానీ ఇక్కడ మనం ఏంటి, పార్టీగా అవతరించాము. మరి పార్టీగా అవతరించినప్పుడు ఇంకో పార్టీతో కలిసి యాజిటేషన్ చేయాల్సి వచ్చింది. మరి యాజిటేషన్ చేయాల్సి వచ్చినప్పుడు ఆ పార్టీతో సంఘటన కలిసింది. తప్పే ఉంది అందులో. ఏ పార్టీ ఎవరితో కలవలేదు. ఐడియాలజీని ఓవర్కమ్ చేసి, ఐడియాలజీని పక్కన పెట్టి వెళ్ళి ఎట్లా కలుస్తాడు అనేది కదా చర్చ. అంటే ఒక ప్రొటెస్ట్ చేసేటప్పుడు, ఒక పోరాటం జరిగేటప్పుడు, ఆ పోరాటానికి ఒక కొత్తగా ఒక వేదిక వస్తుంది సమాజంలో కవిత గారు ఒక కొత్త వేదిక తీసుకొని వస్తున్నారు. కొత్త వేదిక తీసుకొచ్చినప్పుడు ఎవరైనా సరే, ఎనీ ఆర్గనైజేషన్ న్యూగా వచ్చేటప్పుడు వాళ్ళలో భయంకరమైన స్పిరిట్ ఉంటుంది. ఏదో సాధించాలి, చెయ్యాలి, ఫెయిర్గా చేయాలి, కొట్లాడాలి, అది చేసి మంచి పేరు సంపాదించుకోవాలి అనేది న్యాచురల్గా ఉంటుంది ఎనీ న్యూ ఆర్గనైజేషన్. అదే బిజినెస్ ఆర్గనైజేషన్ అయినా అది ఉంటుంది, ప్రోడక్ట్ మంచిగా ఇవ్వాలని. మనం అనుకున్నాం, వారికి చెప్తే వారు కూడా కలిసి వస్తే స్పిరిట్ బాగుంటుంది అనుకున్నాం. వచ్చారు, పోరాడినాం, ఆ ఇష్యూ క్లియర్ అయింది. అంటే కొంతవరకు మంచిగానే పోరాటం జరిగింది. నేనేమంటున్నానంటే, ఆ దళిత్ బీసీ అనే ఒక సామాజిక చిత్రం మా మీద ఉండేసరికి పొలిటికల్గా మేము ప్యూర్ రాజకీయ నాయకుడు అనేది నాకు ముద్ర లేక ఉండకపోయింది సార్. కానీ ఆ తర్వాత మేము ఒక పార్టీ పేరుతోటి వెళ్ళాము. అక్కడికి వెళ్ళేసరికి అక్కడ ఏమైందంటే, పార్టీ కాకుండా సామాజిక ముఖాన్ని, ఆ కెమిస్ట్రీ కొంచెం అంటే పొలిటికల్గా డైజెస్ట్ కాక అది అట్లా జరిగింది. అందుకని నేనేమంటున్నానంటే, టీఆర్ఎస్తో కొన్ని సంఘటనలు, రేపు బీఆర్ఎస్తో కూడా ఏదైనా ఇష్యూస్లో పాల్గొనొచ్చేమో. ఇప్పుడు ఏదో ఈ మధ్య ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద ఏదో ప్రభుత్వం అట్లా ఇట్లా చేస్తుందని ఉంది. డెఫినెట్గా ఆర్ఎస్ ప్రవీణ్కి నాకు మధ్య ఒక అన్నలదమ్ములుగా, ఒక ఫ్యామిలీగా 100 డిస్ప్యూట్స్ ఉండొచ్చు. కానీ రేవంత్ రెడ్డి ఆర్ఎస్పీని ఏదైనా అంటే, ఈగ వాలిన రేవంత్ రెడ్డి ద్వారా ఆర్ఎస్పీ మీద ఈగ వాలిన ఆర్ఎస్పీని రక్షించుకోవడానికి గవర్నమెంట్ మీద యుద్ధం చేస్తాం రేవంత్ రెడ్డి మీద. షూర్. అక్కడ ఏంటి, ఒక సంఘటన, ఒక బాధిత సంఘటన, ఒక న్యాయం ధర్మం ఉన్న సంఘటన. అందుకనే ప్రజలకి ఏదైనా ఇష్యూ, పెద్ద ఇష్యూ జరిగింది సార్,
ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, ఈ రెడ్లు కాంగ్రెస్ ప్రభుత్వం పేద వందల మీద దాడులు జరిగినాయి, ఓకే చంపుతున్నారు, ఆడ అట్రాసిటీస్ జరిగినాయి. జరిగినప్పుడు మరొక రాజకీయ పార్టీతో చేసి పోరాటం చేయాలి కదా. అది చేయకపోతే ఎట్లా సార్? ఒక పార్టీ వచ్చినప్పుడు మేము కూడా వచ్చి కలిసి వస్తాం, పోరాటం చేద్దాం. మిగతా పార్టీల లాగా మిమ్మల్ని చూడట్లేదు. అది మా రాజకీయ చైతన్యం. మా రాజకీయ అచైతన్యం సార్, ఓపెన్ ఫ్రాంక్ చెప్తారు, రాజకీయ అచైతన్యం. ఆ అచైతన్యమా లేకపోతే మీరు మారిపోయినారనే వస్తున్నదా? ఇప్పుడు మీకు ఒకటి సార్, ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ ఉంది, గతంలో కూడా అనుకున్నాం. నేషనల్ ఫ్రంట్ టైంలో కమ్యూనిస్ట్ పార్టీలు బీజేపీతో కలిసి కాంగ్రెస్ మీద యుద్ధం చేసినాయి. బీజేపీతో కలిసి ఎన్టీ రామారావు, బీజేపీ, జనతాదళ శక్తులు అందరూ కలిసి కాంగ్రెస్ మీద యుద్ధం చేసినాయి. ఇప్పుడు కాంగ్రెస్ కమ్యూనిస్టులు కలిసి బీజేపీ మీద యుద్ధం చేస్తున్నాయి. దాన్ని అర్థం చేసుకునేటువంటి వాళ్ళకి రాజకీయ ప్రతినిధులు గ్రామం ఉంటారు. వాళ్ళకి మాకు ఆ పొలిటికల్ సెటప్ లేదు. అందుకని నేనేమన్నానంటే, ఏ పార్టీతోటైనా ఆయా సంఘటనలలో జత కట్టాల్సి వస్తుంది కొన్ని విషయాలలో. అది మీరు అర్థం చేసుకోవాలి తప్ప ఇక్కడ ఒకరితో పోవడం ఇంకొకరితో పోవడం కాదు, సంఘటనల రీత్యా పోవడం వస్తుంది. మొత్తంగా అనేక రాజకీయ పార్టీలతో ఒక రాజకీయ పార్టీగా ఏదైనా సంఘటన ఎదురైనప్పుడు, ఇప్పుడు చెప్పాను కదా సార్, అనేక సంఘటనలలో కోదాడలో కొన్ని, ఇప్పుడు ఎంఎల్ పార్టీ కూడా 2-3 సంఘటనలు వచ్చింది సార్, ఒక గ్రూప్. దాంతో కూడా ఖమ్మంలో కూడా కలిసి ప్రయాణం చేయాల్సి వచ్చింది. అవి అక్కడక్కడ చిన్న సంఘటనలు తప్ప ఇది ఒక పొలిటికల్ అలయన్సా లేదా గూటాలు కావు కదా సార్. మరి ఇప్పుడు ఆమె రేపు అక్కడ నేను ముఖ్యమంత్రి కావాలని ఆమె ప్రయత్నం కదా, మరి మీరు సహకరిస్తారా? మీ ఐడియాలజీ ఈ లైన్ ఇది కదా, అది పొలిటికల్ ప్రోగ్రామ్ కదా వాళ్ళది, ఇది సంఘటనలు కదా సార్. ఎప్పుడైనా ఇష్యూ బేస్డ్. నేను ఒక మాట చెప్పాను సార్, టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ కదా, ఇప్పుడు అది బీఆర్ఎస్. ఇప్పుడు రేపు ఏదైనా ఒక పెద్ద ప్రభుత్వంతో కాంగ్రెస్ పార్టీతో పెద్ద ఉత్పన్నం ఏదైనా ఒక ప్రమాదకరమైన సంఘటన చేసింది సార్ రేపు. ఓకే, చేసినప్పుడు అన్ని పార్టీలు కూడా సంఘటన అయితే రేపాడ. అందులో మీరు చెప్తున్నటువంటి కవిత గారి పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఆల్ పార్టీలు ఒకటే కూడా కాంగ్రెస్ మీద యుద్ధం చేయొచ్చు. అలాంటి సిచ్యువేషన్ కూడా రావచ్చు. సో ఇప్పుడు మీ యుద్ధం రేవంత్ రెడ్డి మీద 100% ఫస్ట్ ఎనిమి అతను. ఆ ఫస్ట్ ఎనిమిని కొట్టడానికి ఆయా సందర్భాల్లో మిగతా పార్టీలందరినీ కలిసే అవకాశం కూడా ఉంటుంది ముందుగా. ఎందుకంటే ఇష్యూ బేస్డ్ కాబట్టి, ఇష్యూ బేస్డ్తో డిమోరలైజ్ చేయాలి కదా గవర్నమెంట్ని. డిమోరలైజ్ చేయాలనుకున్నప్పుడు ఇప్పుడు అక్కడ ఎవరో ఒక పెద్ద పెనుభూతం ముంచుకొస్తుంది సార్, అది మింగుతుంది, కాల రాక్షస అయి మింగుతుంది. మింగే టైంలో ఒక ఆయుధం దొరికింది, 4 ఆయుధాలు కలిపితే కొట్టేయచ్చు ఇష్యూని అని, అంత తప్ప ఏం లేదు.